అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరూ మంచిగున్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ఈ రాజమల్లు ధమాకా దుమ్ముతులిపే ఆర్తలను మీ కోసానికి తీసుకొచ్చిండు కాబట్టి ఒడిచిపోయేదానక స్కిప్ కొట్టకుండా చూస్తూనే ఉండండి. అన్నట్టు మీరు మన మెగా9 టీవీలో ధమాకా ఛానల్ కొత్తగా పెట్టినాం, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ చూద్దాం మీరు పెడతారని కోరుకుంటా. మీకు కోటి క్షణార్థులు చెప్పుకుంటా మన ఛానల్కు మంచి ఆదరణ ఇస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ కూడా మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు ఏమేమి ఉన్నాయో పురాగా ఏడిగా చూడాలి కదా. చూద్దాం పాండ్రి. ఇక డ్రగ్స్ ముచ్చట్లలో ఎప్పటిసందో గట్టి ఫైటింగ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సారు తెలంగాణ సర్కారు మళ్ళొక మీటింగ్ పెట్టి శిల్పకళ ఏదికల చీఫ్ గెస్టులుగా వచ్చినటువంటి రామ్ చరణ్ సార్ అయితేనేమి, విజయ్ దేవరకొండ సార్ అయితేనేమి అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇచ్చిళ్ళు. ఈ యూత్ పొలగాళ్ళందరూ ఈ డ్రగ్స్ను బారిన పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారన్న ముచ్చట్లల్లో రేవంత్ రెడ్డి సార్ కూడా గట్టి కౌంటర్లే గట్టిగానే మాట్లాడబట్టిండు. మరి ఇంకా ఈ డ్రగ్స్ ముచ్చట్లలో రామ్ చరణ్ సార్ గురించి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు అసలు పురాగా వార్త చెప్పను చూడుండ్రి. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పకళ ఏదికల డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి సారు అధ్యక్షతన గట్టిగానే అయ్యిందయ్యా. ఇక ఇంట్లో భాగంగా ఈగల్ అనే పేరుతోని ఒక లోగోను కూడా ఆవిష్కరణ చేసిళ్ళు. ఇక స్టార్లైనటువంటి రామ్ చరణ్ సారు, విజయ్ దేవరకొండ సంవత్సరంలో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాన్ని అయితే గట్టిగానే ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు. ఇక యూత్ పొల్లగాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిల్లయ్యా. అదే ప్రధాన లక్ష్యము. ఇక ఈ సందర్భంలో విజయ్ దేవరకొండ సారు, రామ్ చరణ్ సారు డ్రగ్స్ ప్రమాదాల గురించి, వాటి తీవ్రత గురించి, జీవితాలు ఎంత సత్యనాశతయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా జనంతా ఆందోళనకరంగానే మాట్లాడుకుంటా వచ్చిళ్ళు. ఇక ఈ మీటింగ్లలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సారు, రామ్ చరణ్ సార్ గురించి గట్టి కితాబులే ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి చెప్పుండ్రి మన రామ్ చరణ్ సార్ గురించి. అందరికి తెలియాల్సింది, చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు. ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని. ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందరనే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు RRR ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాను. ఇంటిరా రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో. రామ్ చరణ్ నాకు చిన్నప్పటి సంది తెలుసు, స్కూల్లో తెలుసు, కాలేజీకి పోయేటప్పుడు తెలుసు. ఆయన స్టార్గా ఎట్లా ఎదిగి RRRతోనే ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నాడన్న సంగతి కూడా నాకు ఎరికే అని చెప్పి మస్తు తారీఫ్ చేయబట్టిండు రామ్ చరణ్ సార్ను. ఇక ఇదే మీటింగ్లో విజయ్ దేవరకొండ సారు ఏం చెప్పాలనుకున్నాడో అది కూడా చెప్పిండు. ఒక్కసారి మా ఎయిటర్ తమ్ముడు ప్లే చేస్తాడు చూడుండ్రి. మనకి మన హెల్త్ ముఖ్యం. మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం. డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇన్నరా విజయ్ దేవరకొండ సార్ ఏమంటున్నాడో. ఇక ఇదే మీటింగ్ లో రామ్ చరణ్ సార్ కూడా మాట్లాడుతూ యూత్ కు డ్రగ్స్ నష్టాల మీద అవగాహన కల్పించడం చాలా అవసరం. ఇప్పుడున్న రోజులలో చిన్న పిల్లలకి ఇచ్చే చాక్లెట్లు, ఐస్ క్రీమ్లలో కూడా మత్తు పదార్థాలు కలపడం చాలా దారుణం. ఇటువంటి వాటి కోసం తల్లిదండ్రులు భయపడడం నన్ను చాలా కలిసివేసే అంశం. ఇది చాలా దురదృష్టకరం. అసలు నిజమైన హ్యాపీనెస్ ఈ డ్రగ్స్లలో, మత్తు మందులలో ఉండదు. ఫ్యామిలీతోని, దోస్తులతోని సంతోషంగా గడపడే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని చెప్పి రామ్ చరణ్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం, అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట
ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. అప్పట్లో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి, క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లేగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అదొక హై, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై, ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై, ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం, ఒక స్పోర్ట్స్ తీసుకుందాం. గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్, ఆ హైయే వేరు. అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ, మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్, మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తును మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి భ్రష్టు పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వి విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. మొత్తానికి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏందయ్య అంటే యూతుల డ్రగ్స్ మీద అవగాహన పెంచుతో పాటు ఈ డ్రగ్స్ అనే మహమ్మారి దయ్యాన్ని మెడలు బట్టి నూకుడే ప్రధాన లక్ష్యమయ్యా. ఇక డ్రగ్స్ నిరోధక చర్యలకు సర్కారు చేస్తున్నటువంటి కృషికి మనం కూడా సహకారం చేయాలని చెప్పి అటు విజయ్ దేవరకొండ సారు, ఇటు రామ్ చరణ్ సార్ కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఇంకా అదే కాకుండా రేవంత్ రెడ్డి సార్ కూడా కరాఖండిగా చెప్పుకుంటా వచ్చిండు. డ్రగ్స్ ను నిర్మూలన చేసేటందుకే మా సర్కారు కట్టుబడి ఉన్నదని చెప్పి కరాఖండిగా చెప్పిండయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు. కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఏం ఫాయిదా? ఏం లేదు. తెలంగాణ పబ్లిక్ గోసలు పడుతున్నారు, చాలా నష్టాలు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు, మస్తు తిప్పలు పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సత్యనాశ అయిపోతున్నారు, అవస్థల పాలవుతున్నారు. ఇంకంతనే కాదు, ఈ 18 నెలల్లో వీళ్ళు 18 మోసాలకు తెరలేపిళ్ళు అని చెప్పి ఎవరంటున్నారు? బీఆర్ఎస్ పెద్ద లీడర్లు అంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఏదైతే ఉన్నదో ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకు దారితీస్తున్నది. ఆగో ఉన్నట్టుండి గీ మాట మాకేం ఎరకలేదయ్యా, ధమాకా దుమ్ము దులిపే దాంట్లో ఏమా వార్త అంటారా? పురాగా చూడాలంటే ఇగో ఇక ఇప్పుడు చెప్పేది రేవంత్ రెడ్డి సార్కు సంబంధించిన ముచ్చట. ఆగో ఏమయ్యా గాంతగనం అంటే, రేవంత్ రెడ్డి సారు గదేనులా కాంగ్రెస్ పార్టీ పాలనలకు వచ్చి 18 నెలల పాలనలల్లా 18 స్కాములు చేసిండ్రని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మీద గట్టి ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు, కాంగ్రెస్ అంటేనే స్కాములు, 420 హామీలు ఇచ్చి పబ్లిక్ ను మభ్యపెట్టి మతపరిచ్చి అధికారం ఎక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలల్లా 18 స్కాములు చేసిందనుకుంటా. బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నటువంటి 18 స్కామ్లను పోస్ట్ చేసుకుంటా వచ్చింది రేవంత్ రెడ్డి సార్ది ఒక కార్టూన్ ఫోటోతోని. సరే ఇక మరి 18 స్కాముల సంగతి చదివేంత ఓపిక లేదు, పురాగా నువ్వే చదివి చెప్పంటారా? చదువుతున్న చెవులు పెద్దగా చేసుకుని నుండ్రి. ఇక ఇంట్లో మొట్టమొదలు బీఆర్యు టాస్క్ స్కాము, రెండవది ఇసుక స్కాము, మూడవది రైస్ స్కాము, నాలుగవది ఫ్లై యాష్ స్కాము,
5వది నకిలీ మద్యం స్కాము, ఇక 6వదేమో ఆర్టీసీ టికెట్ కాంట్రాక్టు స్కాము, 7వది స్వచ్ఛ బయో స్కాము, 8వది షోదా కాంట్రాక్టు స్కాము, 9వది నారాయణపేట కొడంగల్ లిస్టు కాంట్రాక్టు స్కాము, ఇక 10వ ముచ్చటకొస్తే అమృత్ టెండర్ల స్కాము, 11వది యంగ్ ఇండియా స్కూలు స్కాము, ఇక 12వది లియోనియా రీసార్ట్ స్కాము, 13వది మిస్ వరల్డ్ పోటీల స్కాము, ఇక 14వది గ్రూప్ 1 పోస్టుల స్కాము, 15వది ఎస్టీటీ నియామకాల స్కాము, 16వది మూసీ డెవలప్మెంట్ స్కాము, 17వది కోడెల స్కాము, ఇక శివరాకరణ 18వ స్కామ్ ఏంటిదయ్యా అంటే 4th సిటీ స్కామ్ అయ్యా. అమ్మా మొత్తానికి ఇట్లా 1 కాదు 2 కాదు 18 స్కామ్లు కాంగ్రెస్ పాలన అయినాయని, కాంగ్రెస్ అంటేనే స్కామ్లని, కాంగ్రెస్ అంటేనే కమిషన్లని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగానే రేవంత్ రెడ్డి సార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా పోస్టులు అయితే గట్టిగానే వేడుతున్నది. మరి ఈ ముచ్చట మరి రేవంత్ రెడ్డి సార్ దానిక పోయిందో లేదో తెలియదు కానీ మరి ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సార్కు తెలితే మాత్రం ఊకునే సమస్య లేదు. ఏదో ఒక సందర్భంలో మైక్ ముందరకు వచ్చి అయితే ఎట్లా ఇయ్యాలనో కౌంటర్ అట్లనే ఇస్తారని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు పెట్టుకుంటా పోతున్నారు. సరే ఇన్ని స్కాములు అయినాయని అంటున్నారు కానీ నిజానిజాలు ఆధారితంగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే తీసుకొచ్చి బయట పెట్టొచ్చు కదా అని చెప్పి ఇంకొంతమంది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే కామెంట్లు పెట్టేతోళ్ళు కూడా లేకపోలేదు. ఏందో ఏమో అసలు ఈ రాజకీయాలే ఇట్లుంటది. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు ప్రతిపక్షంలా, లేకపోతే ఇంకా అవతల ప్రత్యర్థులు ఎట్లా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కామన్ గా మాటల తూటాలం వేసుకొని జబ్బలు ధరిసి తొడలు కొట్టుకుంటారు. కానీ ఇలా అసలు వాజిబు మాటలు ఏందనేది మాత్రం నిజం నిరూపణగా మైకు ముందరకు వచ్చి కెమెరా ముందర అన్ని ప్రూఫ్లతో చూపెడితేనే ఇవాళ రేపు పబ్లిక్ నమ్మే పరిస్థితి లేదనంటే ఉత్తగా మీరు పోస్టు పెట్టినంత మాత్రాన పబ్లిక్ నమ్ముతారా అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఏదేమైనా నిజం దేవుడెరుగు నీరు పళ్ళ మేరకు అంటారు కదా. వీళ్ళు 18 స్కాములు చేసింది కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలా అంటున్నది. మరి రేవంత్ రెడ్డి సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. కేసీఆర్ సారు రాజకీయంలకు దూరం కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. ఏమయ్యా రాత్రి దాగింది దిగలేదా, పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు ఏంది, తల ఎట్లున్నది ఒళ్ళు ఎట్లున్నది అని చెప్పి అమ్మతోడు నా మీదకి గరానికి రాకుండా ఈ మాట నేనంటలేను. చాలా మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు లోపల చెవులు కోరుకుంటున్న మాట అంట. మరి ఉన్నట్టుండి కేసీఆర్ సారు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నాడు, రాజకీయంలకేంచే దూరంగా పోవాలని ఎందుకు అనుకుంటున్నాడో వార్త నాకైతే పురాగా తెలియదు. మీకోసానికి అని తీసుకొచ్చిన కాబట్టి చూడండి. ఇక తెలంగాణ మాజీ సీఎం ఉన్నాడు కదా మన కేసీఆర్ సార్కు ఈ మధ్య కాలంలో కాలం కలిసత్తలేదు, టైం అసలుకే మంచిగా లేదు. ఏ పని ముందర వేసుకున్నా కూడా 1కి 10 మాటల పని వెనకకే మల్లుతున్నాయి. చుట్టుముట్టు కేసులు చుట్టి కేసీఆర్ సార్ను వాళ్ళ ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని హతలాకుతలం చేస్తున్నది. ఇక ఇవన్నిటి గురించి బాగా పరిశీలన చేసి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ సారు మనం ఇక రాజకీయాలకు జరంతా దూరం అయితే మంచిగా ఉంటది అనే వార్త ఏదైతే ఉన్నదో సోషల్ మీడియాలో గట్టిగానే వినబడుతున్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల ముచ్చట్లలో ఎటువంటి కేసులు కానీ ఎవరు ఎటువంటి వాదనలు పెట్టినా లేకపోతే గుడ్డగాల్సి ముఖం మీద ఎత్తున్నారనే ఆలోచనలకు వచ్చినా సుతం కేసీఆర్ సారు యాడ రియాక్ట్ అయితలేడు, ఏ మాట మాట్లాడతలేడు, గప్చూపున సప్పుడు దాకా ఉంటున్నాడు. అసలు కేసీఆర్ సార్ నైజమే అది కాదు. ఏదన్నా తప్పని తెలిసినా ఎవరన్నా మన ముంగట మాట్లాడినా కాని మాటను అబద్ధాలని ఏమైనా చెప్పినా లేకపోతే ఏదన్నా లేని పోకడ అబద్ధపు ప్రచారం ఏదన్నా అయినా కూడా కరాఖండిగా మైకుల ముందరకు వచ్చి అదంతా పచ్చి అభూత కల్పన అని చెప్పి అరచేతుల వైకుంఠమని రకరకాల ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ తోటి అనేక రకాల మాటల తూటాలతోటి కడుపుబ్బా నవ్వించేటట్టు కాంట్రవర్సీ సెటైర్లు వేసుకుంటా కేసీఆర్ సార్ మీటింగ్ రసవత్తరంగా నడుస్తుండే. అసలు ఆయన చెప్పే కంటెంట్ కంటే ఆయన మాట్లాడే కామెడీ పంచులకే చాలా మంది జర్నలిస్టులే కాదు టోటల్ తెలంగాణ పబ్లిక్ తో పాటు ఆంధ్ర పబ్లిక్ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ గా కేసీఆర్ సార్ మాట్లాడే లైవ్ కాన్సెప్ట్లను మీటింగ్లను ఆసక్తిగా చూస్తుంటారు ఇంటుంటారు. మరి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలలో కేసీఆర్ సార్ ఇంత మౌనంగా ఏనాడు ఉండలేదు. మరి ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడనంటే బీఆర్ఎస్ పార్టీలో గుట్టు సప్పుడు కాకుండా వినబడుతున్న మాట ఏందంటే నాకు ఇప్పటికే 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి. అనవసరంగా నేను ఎందుకు ఆవేశపడాలి, అనారోగ్య సమస్యలను నేను ఎందుకు తెచ్చుకోవాలి, ఉన్న కాడికి ఉన్నది దేవుడిచ్చింది నాకు చాలా ఎక్కువ, నిమ్మతంగా ఇంత దీని సపదాకా ఉంటే అయిపోతుంది. ఈ రాజకీయ రొచ్చులల్లో ఇంకా ఇన్నేళ్లు తల మునుకలయ్యి జీవితాన్ని పనంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నా. ఇంకా నేను గొప్పగా చేసేది ఇంతకంటే కీర్తి కిరీటం ఏముంటది. దానికి తోడు నా వయసు కూడా సహకారం చేస్తలేదు. ఇక నా బాధ్యతలను ఎవరికన్నా అంటే కేటీ రామారావు సార్కో కవితకో అప్ప చెప్తే ఇక జరిగేది జరగక మానదు.
మనం ఏదో ఒక పేర్చక పాత్ర వహిస్తే మంచిగా ఉంటుందని ఆలోచనలో కూడా కేసీఆర్ సార్ ఉన్నాడనే మాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులల్లా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి చక్కర్ల ముచ్చట. ఇంకో పక్కన కవితక్క గోల్డెన్ సాపుడు ఉన్నది కదా, ఉత్తరం రాసిన ముచ్చట్ల, లేకపోతే జాగృతి ఆఫీసు కొత్తగా స్టార్ట్ చేసిందని, తర్వాత కేటీ రామారావు సార్కు కవితక్కకు పొసుగుతలేదని, పార్టీల దయ్యాలున్నారని అన్ని ముచ్చట్లల్లా మనకి ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి. ఇప్పటిదాకా రాజకీయంలో ఎంత పోరాటాలు చేయాలి, ఎన్ని ఉద్యమాలు చేయాలి, ఎంత మందితోటి ఎట్లా ఫైట్ చేయాలనో చేసిన కదా. ఇంకా నా శక్తికి మించి నా వయసును దాటుకొని నేను ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ సార్ చాలా నిదానమైందనే ఆలోచనలు పుకార్లు మాత్రం గట్టిగానే వినబడుతున్నాయ్యా చాలా సోషల్ మీడియాలల్లా. కాకపోతే ఇంకొంతమంది ఏమంటున్నారంటే, తెలివైనోడు ఎప్పుడు కూడా సమస్యలు చుట్టుముట్టినప్పుడే మౌనంగా ఉంటాడు, సింహం 4 అడుగులు వెనక కేసిందంటే భయపడి కాదు, ఒక వ్యూహంతోని కేసీఆర్ సారు రాబోయే రోజులల్లా గట్టి ఆలోచనలతోటే రచన చేస్తున్నాడు, రాజకీయ చదరంగంలల్లా పావులు కదిపి అందరికీ సిక్కు పెట్టేటట్టుగానే కేసీఆర్ సారు మౌనం వహిస్తున్నాడు తప్ప రాజకీయాల నుంచి పక్కకు పోయే ఆలోచన కేసీఆర్ సార్కి ఎందుకు ఉంటది? ఉండదు. కష్టపడి పోరాడి ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ అట్లా కళ్ళ ముంగట ఆగమైతున్నదని కేసీఆర్ సార్కు తెలిస్తే సపదాకా ఉంటాడని ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడైతే పత్తానికి కేసీఆర్ సారు మౌనంగా ఉన్నాడు కదా. ఇక దీని గురించి స్వయంగా కేసీఆర్ సారే నోరిపి చెప్తే తప్ప నిజం అనేది ఎవరికి తెలియదయ్యా. ఏందో ఏమోనోళ్ళ ఈ కవితక్క మాట ఏమైతే ఉన్నదో ఈ మధ్యకాలంలో బాగా వినబడుతున్నది, ఆమె కావాల్సుకున్నట్టున్నదా లేకపోతే కాంట్రవర్సీ ఏతేనే మనకు కరెక్టు అని అనుకుంటున్నదో తెలియదు. కానీ దినం ఏదో ఒక సందర్భంలో ఆమె టాపిక్ వినబడుతూనే ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బనకచెర్ల కాన్సెప్ట్ ఒకటి ఉన్నది కదా, అదే నీళ్ళ పంచాయతీ 2 తెలుగు రాష్ట్రాలల్లో కయ్యం గట్టిగానే నడుస్తున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా గా ఆంధ్రాలో బిర్యానీ మనం తింటామా అని కొంచెం కారెడ్డాలు ఆడుకుంటూ అక్కడోళ్ళను కింటాలు చేసినట్టు మాట్లాడిన మాటలల్లా కవితక్కకు అటువైపు నుంచి కూడా సురకలు గట్టిగానే తగిలిస్తున్నారు. మరి ఇంతకు కవితక్క ఉన్నట్టుండి గంత మాట ఎందుకన్నదో చూద్దాం బాండ్రి. ఇక మనం ఎప్పుడు ఒక సామెతనైతే గట్టిగానే చెప్పుకుంటుంటాం, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అన్న ముచ్చట. ఇక సేమ్ అదే తీరుగా సొంత రాష్ట్రంలో పార్టీ గెలవనందుకు కాదు పక్క రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ గెలిచినందుకు అన్నట్టుగా ఈ కవితక్క మత్తు బాధను ఆవేదనను అబ్బో ఈ తీరుగా అక్కసును గట్టిగానే కక్కుతున్నదట. ఇక సందు ఏడ దొరుకుతాడా ఏపీ మీద ఈశం కక్కే ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఏపీలో ఉన్న జనాలైతే గట్టిగానే కవితక్క మీద గరానికి రాబట్టిండ్రు. బనకచెర్ల మీద బీఆర్ఎస్ మొదలు పెట్టిన రాజకీయానికి కవితక్క దినం ఏదో ఒక మాటతోని పుండు మీద కారం చల్లే మాటలు మాట్లాడుతూనే ఉన్నది. టైం దొరికినప్పుడల్లా ఆంధ్రోళ్ళ మీద నిప్పులు జరుగుతున్నదని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా గట్టిగానే కవితక్కకు కామెంట్లు ఇచ్చే పని ముందరేసుకున్నారు. అయితే బనకచెర్ల ఏపీ అక్రమ ప్రాజెక్ట్ అని, పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ముప్పని, ఇట్లా తలాతోకలేని ముచ్చట్లు మాట్లాడుతున్నదని చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు. రాజకీయాలతోని ఆమె అస్తిత్వాన్ని కాపాడుకునుడు కోసం లేనిపోని నిందలేస్తున్నదని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారయ్యా బాగానే. ఇక ఏపీ నీళ్ల ప్రాజెక్టుల ముచ్చట్లల్లో మొదలైనటువంటి ఈ గొల్లెన్ సాపుడు ఇప్పుడు తిరిగి హైదరాబాద్ బిర్యానీ దగ్గరకు వచ్చిందయ్యా. అగ్గో హైదరాబాద్ బిర్యానీకి నీళ్ల ప్రాజెక్టులకు సంబంధం ఏంటంటే కవితక్క గానే బురిడి కొట్టింది. సంబంధం లేని తలాతోక లాజిక్లతోని మందిని ఆగం చేసే పని ముందరేసుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్ కు పిలిచి బిర్యానీ పెట్టి గోదావరి ప్రాజెక్టులను ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చిండు అనుకుంటూ ఆరోపణలు చేస్తున్నది. ఇక అట్లనే పనిగా ఆంధ్ర బిర్యానీ మీద కూడా జర్రంత వివాదాస్పదమైనటువంటి మాటలే మాట్లాడుకుంటూ వచ్చింది. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. ఇక ఆమె అట్లా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆమెను శివార్త పెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక బనకచెర్ల ప్రాజెక్టుల ముచ్చట్లలో మీడియాతోని మీటింగ్ పెట్టినటువంటి కవితక్క ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ చెప్పేటోడు కదా, అసలు ఆంధ్రలో బిర్యానీ ఎవరన్నా తింటారా, ఎట్లుంటుందో తెలవదా అని కొంచెం ఆంధ్ర బిర్యానీని కింటల్ చేసుకుంటా మాట్లాడబట్టింది. మనం ఆంధ్రలో బిర్యానీ ఏం తింటాంలే కానీ అనుకుంటా జరా ఆంధ్ర బిర్యానీ వరస్ట్ అన్నట్టుగానే మాట్లాడుకుంటా కొంచెం కాంట్రవర్సీ కామెంట్లకు తెరలేపేసరికి ఇప్పుడు కవితక్క మాట్లాడిన ముచ్చట గట్టిగా వైరల్ అవుతూని దీని మీద ఏపీలో ఉన్న పబ్లిక్ కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు గట్టిగానే కవితక్కకు కౌంటర్ ఇవ్వబట్టిండ్రు. ఏమండి కవిత గారు మనలో మాట్లాడే మీకు మా ఆంధ్రలో బిర్యానీ ఏం నచ్చుద్దండి? ఢిల్లీ మద్యం ముద్ద లిక్కర్ స్కామ్ మీకు బాగా నచ్చుతుందండి.
అనుకుంటా ఎవరికి దోచినట్టు వాళ్ళు సిటేరికల్ గా కవితక్కను గట్టిగానే కౌంటర్ ఇయ్య పట్టిండ్రయ్యా. అసలు గులాబీ జెండాను పక్కన పెట్టి బీఆర్ఎస్ సిద్ధాంతాలను మోసుకుంటా కవిత తెలంగాణ రాజకీయాలను జాగృతి పేరుతోని ఆంధ్ర వైపు తిప్పుతున్నది. ఈ రాజకీయాలకే ఈ కవిత వనికిరాదు. కేసీఆర్ బీఆర్ఎస్ గాని అసలు దెబ్బతింటానికి మూల కారణం ఈ కవితనే. లేనిపోని మాటలతోని తూటాలు వేల్చుకుంటా అయ్య మీద అన్న మీదనే యుద్ధం చేసుకుంటా పార్టీలో లేని పంచాయతీని తీసుకొస్తున్నటువంటి ఈ కవితను ఎంకరేజ్ చేయకుండా మీ పార్టీ పతనం అవుతుందని చెప్పి గట్టిగానే కామెంట్ పెడుతున్నారు కవితకు వ్యతిరేకంగా. అయినా మనం కూడా ఏ మాటకా మాట మాట్లాడుకుందాం. నీళ్ళ పంచాయతీలో మనం మాట్లాడుతుంటే నీళ్ళ పంచాయతీ మాట్లాడుకోవాలి. పక్కింటోడు కూర సక్కగా వండుకోడని చెప్పి మనం వాళ్ళ ముక్కులు మూతులు ఇచ్చాల్సిన పని మనకేమున్నది? లేని కాంట్రవర్సీలకు లేని తలనొప్పులను ఎందుకు తెచ్చుకోవాలి? వ్యతిరేకత ఇప్పటికే బగ్గా ఉన్నది. అహంకార పూరితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మెయింటైన్ చేసుడు వల్లనే ఈ రోజు పతనమైంది తెలంగాణలని. ఇక ఆ మాటను ఎందుకు నిజం చేస్తావాక్క అని చెప్పి పెద్ద పెద్ద తలబండిన రాజకీయ నాయకులు మేధావులు కూడా విశ్లేషణాత్మకంగా చెప్తున్న మాట అయ్యా. ఏదేమైనా కూడా ఈ కవిత నోటికి తాళం వేసుకోవాల్సిన టైం దగ్గర పడ్డది. ఎందుకనంటే ఇప్పటికే అనేక సమస్యలతోని బీఆర్ఎస్ పార్టీ తల మునకలై ముప్పు తిప్పలు పడి అసలు అధికారంలోకి రాబోయే రోజులలో వస్తుందా లేదనే డైలమాలో ఉన్న టైంలలో నరం లేని నాలుకకు కవితక్క ఇట్లా పని చెప్తే ఉన్నది కాస్త మొత్తం బీకుతుంది. ఆయనతో వచ్చే డిపాజిట్లు కూడా రావు. కాబట్టి అయ్యా కేసీఆర్ ఒక్కసారి కూతురు కవిత మీద ఫోకస్ పెట్టుండ్రు అయ్యా అని చెప్పి కేసీఆర్ సార్కు శుద్ధులు చెప్పేతోళ్ళు కూడా లేకపోలేదు. ఇక ఒడిశాలో శ్రీ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఎంత అద్భుతంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా కన్నుల పండగ అవుతుంటుంది కదా. అయితే ఈ రథోత్సవాల భాగంగా ఒక అపరిస్థితి అయ్యిందయ్యా. ఏమయ్యా అపరిస్థితి అంటే మరి ఒక చెప్పను చూడుండ్రి. ఇక జగన్నాథ స్వామి రథయాత్రలల్లా చిన్న అపశృతి చోటు చేసుకున్నదయ్యా. ఏమైందో ఏమో తెలియదు కానీ ఏనుగు మాత్రం చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఉలిక్కి పడేటట్టే చేసింది. ఉన్నట్టుండి ఏనుగు మందిని ఆగం చెయ్య చూసింది. ఇక అసలు కథ ఏందయ్యా అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నది కదా మన పూరి జగన్నాథ స్వామి గుడి. ఇక దానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. ఇక ఈ రథయాత్రలలో భాగంగానే భక్తులంతా కలిసి గుజరాత్ లో ఉన్నటువంటి గోల్వాడల రథయాత్రను నిర్వహణ చేస్తున్నారు. ఇక జనరల్ గా అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ను ఆకట్టన చేయనీకే ఏనుగులను అయితే తీసుకొచ్చుడు అక్కడ ఆనవాయితీ. ఇక ఇదే ముచ్చట్లలో ఇవాళ కూడా ఏనుగులను తోలుకొని వచ్చిండ్రు. ఇక ఏనుగులు వచ్చినాయి, మంచిగా అలంకారం చేసుకున్నాయి. ఆ ఏనుగులను చూసి అక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా సంబరపడబట్టిండ్రు. మరి ఇంతల్ని ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి సిరుపు 10 నిమిషాలలో బయటకు వచ్చిన తర్వాత మరి మందిని చూసి పరిశాన్ అయిందా లేకపోతే గింతమంది గీడికి ఎందుకు వచ్చిండ్రా నన్ను చూడనీకని చెప్పి అనుకున్నదా లేకపోతే ఎవరైనా పక్కబండి సెల్ఫీలు దిగుదామని ఏమైనా ట్రై చేసిందో సిరాకు వచ్చిందో ఏనుగుకు తెలియదు కానీ చెయ్యకూడని అరాచకం అంతా చేసింది. అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చే పని ముందరేసుకున్నది. ఉన్నట్టుండి ఒక్క పారిగా గంత పెద్ద ఏనుగు మంది మీదకి ఉరుకొచ్చుడుతోని పాన భయంతోని అరచేతుల పానాలను పట్టుకుని భయభ్రాంతులకు గురైనరయ్యా అక్కడికి వచ్చినటువంటి భక్తులు. దీంతోనే చిన్నగా కొంతమందికి దెబ్బలు సుతం తగిలినాయట. ఇక ఈ ఏనుగు చేసిన అరాచకంలో చాలా మందికి దెబ్బలు తగిలినాయట. ఇక పత్తానికైతే ఇట్లా ఏనుగు బారిన పడి దెబ్బలు తిన్న వాళ్ళనైతే దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నారట. ఏదేమైనా కానీ అన్ని రోజులు ఒకటే తీరుగా ఉండవు. మూగజీవాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆ ఏనుగు ఏమైందో ఏందో దాని మానసిక స్థితి పరిస్థితి అది ఉన్నటువంటి తక్లీఫ్లు మనకేం తెలుసు. మనకేనుగు గడపడంగానే మస్తు సంబరంలో సప్పట్లు కొడతాం కానీ ఆ సప్పట్లు కూడా దానికి ఇరిటేషన్ అనిపిస్తుంది. అగో ఏనుగు వచ్చింది కదా అని చెప్పి మనం సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తాం. ఆ సెల్ఫీ కాస్త మన సావు కత్తది. ఎందుకు వచ్చిన తీపల్ ఆయన మరి ఏమైందో ఏందో కానీ ఇక ఇప్పుడు ఈ ఏనుగు చేసిన పూరి జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా ఏదైతే రచ్చ ఉన్నదో సోషల్ మీడియాను షేక్ అయ్యి చేస్తున్నది. ఇక అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన ఒక ఆలోచనకైతే చాలా మంది తారెపెయ్యేస్తున్నారు. ఇంకా చాలా మంది కొంచెం కోపానికే రాబట్టిండ్రు. అగో ఏమయ్యా గంత ముచ్చటనంటే ఇప్పుడు అన్నపూర్ణ అన్నం అని చెప్పి 5 రూపాయలకే బువ్వను వడ్డన చేస్తున్నది కదా. అయితే ఇప్పుడు పొద్దుగల టిఫిన్ కూడా పెట్టబోతున్నారట. అగ్గో మంచి ముచ్చటనే కదా. లేనోళ్ళకు పెడతానంటే టిఫిన్ కూడా పొద్దుగాల ఇస్తామంటే గింతకన్నా కావాల్సింది ఏమున్నదని కొంతమంది అంటే గిన్నెల ఒక మతలబు ఉన్నది అని గట్టిగానే గడానికి రాబట్టిండ్రు. మరి ఇంతకన్నా మతలబు ఏంటిది, అసలు వార్త ఏంటిది తెచ్చిన కదా చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాద్ వాసులకు శుభవార్తనే చెప్పిందయ్యా గేటర్ హైదరాబాదు. ఇక 5 రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నటువంటి అన్నపూర్ణ కేంద్రాల పేరును మార్చబోతున్నారట. అట్లనే అందులో
5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం టైపులలోనే పొద్దుగాల పూట అల్పాహారాన్ని కూడా ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించిన వివరాలు ఏమయ్యా గంత దమక దుమ్ము దులిపే ఆర్తలల్లా గరం గరం ఏడి టిఫిన్ లాంటి ఆర్తనంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది కదా, గదినుల్లా మనం షార్ట్ కట్ లా జిహెచ్ఎంసీ అంటాం. ఆ జిహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా మధ్యాహ్నం టైంలల్లా 5 రూపాయలకే బువ్వను పెడుతున్నారు కదా. పేదల కడుపులు ఎంతో నిండుతున్నాయి ఈ 5 రూపాయల అన్నంతోని. అయితే అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చాలని చెప్పి రాష్ట్ర సర్కారు యోచన చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోని ఇక జిహెచ్ఎంసీ మేరం గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర చెప్పుకుంటా వచ్చింది. ఇక ఈ 10 పదంలా 11 శాశ్వత సీటింగ్ ప్రదేశాలలో ఉన్న నిర్మాణాల పునరుద్ధరించుడుతో పాటు ఇక నూతన శైలిల డివిజన్ కు 1 చొప్పున 150 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నారన్న ముచ్చట ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్ట చేస్తున్నది. ఇక ఈ ఇందిరా క్యాంటీన్లల్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ను కూడా ఇవ్వబోతున్నదట. అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట ఉన్నది. మరి ఇందిరా క్యాంటీన్ల పేరుతోని బ్రేక్ఫాస్ట్ అయితే సర్కారు ఏర్పాటు చేస్తున్నది, మంచిగానే ఉన్నది. కానీ ఆ బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉంటాయో అది కూడా మెనూ ఆర్డర్ చెప్పు అని అంటే ఇడ్లీ, పొంగలు, ఉప్మా, పూరి ఇవన్నీ ఉండవు కానీ ఏదో ఒక నాడు ఏదో ఒక టిఫిన్ అయితే వడ్డన చేసి పెడతారట. ఇక తెలంగాణ పబ్లిక్ ఇందిరమ్మ క్యాంటీన్లలో మధ్యాహ్నం బువ్వతో పాటు పొద్దుగాల టిఫిన్ కూడా చేసుకోవచ్చట. అయితే ఇట్లా సర్కారు చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసు మీద ఇంకొంత వాదన కూడా వ్యతిరేకంగా వినబడుతున్నది. 10 పథకాలకు ఇందిరమ్మ మీ సొంతంగా అమలు చేసే పథకాలకు పెట్టుకోవచ్చు కానీ ఎప్పటి నుంచో ఉన్న 5 రూపాయలకే అన్నం దాని మీద ఇందిరమ్మ పేరును ఎందుకు తీసుకొస్తున్నారు? అన్నపూర్ణం అంటే సాక్షాత్తు లోకమాత. ఆ తల్లి పేరు తీసేసి మీ ఇందిరమ్మ పేరును పెట్టుకున్నాడు. గిదెక్కడి శాదత్వం, గిదెక్కడి శాండిజం, గిదెక్కడి అరాచకము. మీకు ఎంత ఇందిరమ్మ మీద ప్రేమ ఉంటే, ఎంతగానో మీరు అధికారంలో ఉంటే మాత్రం సాక్షాత్తు అన్నపూర్ణమ్మ పేరును తీసేసే మీ ఇందిరమ్మ పేరును పెట్టుకున్నారని అంటే ఏమనుడు చెప్పుండ్రని చెప్పి ఇంకొంతమంది గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు వ్యతిరేకంగా. హబ్బా, తెచ్చిన కాడికి రాజమల్లు ధమాకా దుమ్ము దులిపి ఆర్తలను పురాగా ఒరసగొట్టిండు. ఒరిసిపోయేదానిక మీరు కూడా చూసిండు కాబట్టి చాలా సంతోషం. మీకు కోటి శనార్థులు చెప్తున్నాం. మీరు మన మెగా 9 ఛానల్లో ధమాకా ఛానల్ ఒకటి కొత్తగా పెట్టినాం కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. అట్లనే మన ధమాకా వీడియోలు నచ్చుతున్నాయి మీకు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి. మీ ఆదరణ ఎప్పుడు మాకు ఇట్లనే ఉండాలని చెప్పుకుంటా ఇంకిన్ని మంచి మంచి ధమాకా దువ్వుదులిపి ఆర్తలు ఏడి గరంగరంగా నేను పట్టుకొస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు.